2026వ సంవత్సరం మనకు మార్చి 19వ తారీఖు నుండి మనకు పరాభవనామ సంవత్సరం అనేది కూడా మొదలు కాబోతుంది. అయితే ఈ పరాభవనామ సంవత్సరానికి రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే అది దేవతల గురువైనటువంటి బృహస్పతి. ఆ బృహస్పతికి సంబంధించినటువంటి నెంబర్లు ఏంటండి? మూడో నంబరు 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించిన వారు. అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు, పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు. ఈ 3 నక్షత్రాలలో జన్మించిన వారు మరి ఈ తేదీలు 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారు, ధనస్సు రాశిలో, మీనరాశిలో జన్మించిన వారు. ఇవన్నీ కూడా గురువు సంబంధించిన గురుపాలిత వర్గానికి సంబంధించినటువంటి నక్షత్రాలు, రాసులు, తేదీలు. అయితే ఈ 2026వ సంవత్సరం నుండి మరి మార్చి 19వ తారీఖు నుండి వీరి యొక్క దిశ తిరగబోతుంది. నేను ప్రత్యేకంగా పదే పదే చెప్తున్నాను, మీ జన్మ ధన్యం కాబోతుంది. నేను ఈ యొక్క మార్చి 27వ తారీఖున 2026వ తారీఖున నేను ఏం చేస్తున్నానంటే కలికల్మష నాశన మంత్ర హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. అయితే ఈ గురువు వీళ్ళ పాలిట అదృష్ట వరంగా మారాడు. కాబట్టి ఇలాంటి తేదీలు, ఇలాంటి నక్షత్రాలు, ఇలాంటి రాశులలో జన్మించిన వారు నేను ఈ యొక్క కలికల్మష నాశన మంత్ర హోమాన్ని నేను జరిపిస్తున్నాను. అంటే ఈ యొక్క కలియుగంలో ప్రతి ఒక్కరికి విజయం కలగాలి, వారి కర్మఫలాలు తొలగాలి, వారికి ఆర్థికాభివృద్ధి జరగాలి, మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి. కాబట్టి ఈ గురు పాలిత రాశులు కానీ, నక్షత్రాలు కానీ, తేదీలలో జన్మించిన వారికి నేను ప్రత్యేకించి హోమం జరిపిస్తున్నాను. అదేవిధంగా సుమారుగా 1,16,000 విలువైనటువంటి ఒక రత్నాన్ని మీకు ఉచితంగానే నేను అందజేస్తాను. అది ప్రతి ఒక్కరు పేరు పేరున సద్వినియోగం చేసుకోండి. అంటే ఈ 1,16,000 ఇంత అమౌంట్ గల రత్నాన్ని ఎంతమందికి ఇస్తాడు గురువుగారు, ఎంతమందికి ఇవి తీసుకొస్తాడు, అది నమ్మశక్యంగా లేదంటే అది కాదండి. మనం ఎంత పెద్ద అమౌంట్ రత్నమైనా మనం హోల్సేల్గా, అంటే అది తయారు చేసే ఆ మైనింగ్ నుండే నేను ఆ రత్నాన్ని నేను బల్క్లో తీసుకొస్తాను. కాబట్టి మీకు మంచి జరిగిన తర్వాత ఆ అమౌంట్ మీరు సేవ్, అంటే మీకు ఎంత మంచి జరిగిందో ఆ భగవంతుడు సాక్షిగా మంచి జరిగిన తర్వాత నాకు అమౌంట్ ఎంతో కొంత మీరు సహాయం చేయండి. దాన్ని అంటే వస్తు రూపంలో నాకు ఇవ్వడానికి ట్రై చేయండి. మనం గోసేవా సమితికి విరాళంగా ఏదన్నా ప్రకటిస్తే ప్రకటించండి. అంతేనండి నేను కోరుకునేది. కాబట్టి ఈ అవకాశాన్ని పేరున సద్వినియోగం చేసుకోండి. మీ